హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఊర్లల్లో కూడా కల్లాపు చల్లే వాళ్ళే లేరండి అసలు. బర్రెలు తక్కువైపోయాయి. పేడ తెచ్చుకోవడం అదంతా పెద్ద ప్రాసెస్ అన్నట్టుగా. ఇప్పుడు కలర్ పౌడర్స్ అయితే అవైలబుల్‌గా ఉంటున్నాయి కదా! ప్యాకెట్స్‌లో. అవైతే ప్యాకెట్స్ తెచ్చుకోవడము, వాటర్‌లో వేసేసుకొని, ఒక డబ్బా వాటర్‌లో వేసేసుకొని, కలిపేసుకొని, ఈ విధంగా రోడ్డు మీద కానివ్వండి, లేదంటే నేల మీద కూడా ఆ పౌడర్‌తోనే వాటర్‌లో కలిపేసి చల్లేస్తున్నారనమాట. ట్రెండింగ్ అనమాట ఇప్పుడు. పేడ చల్లే వాళ్ళే లేరండి. కల్లాపు చూద్దామన్నా లేదనమాట మనకి. పక్క విలేజుల్లో కూడా ఈ విధంగా కలర్ పౌడర్ కలిపేసి కల్లాపులాగైతే చల్లేస్తున్నారు. ఇంకా మేమైతే టెంపుల్‌కి వెళ్దామనేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా బయట ముగ్గైతే పెట్టేస్తున్నామనమాట. ఒక చిన్న ముగ్గైతే పెట్టేద్దాము. ఇంకేసిన కాసేపటికే పిల్లలందరూ వచ్చేసి ఇంకా మా బజారు పిల్లలందరూ కూడాను ఇక్కడే ఉంటారండి. మా వాకిట్లోనే ఆడుకుంటారనమాట అందరూ చిన్న చిన్న పిల్లలు. ఇంకా పిల్లలు ఆడుకునేటప్పుడు వెళ్ళమని అయితే చెప్పలేం కదా! ఇంకా చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా అనేసి ఇంక నేను చిన్న ముగ్గే వేసేస్తున్నాను అనమాట. వేసి కాసేపటికి లోపలికెళ్ళిన కాసేపటికే తొక్కేస్తారండి పిల్లలంతా కూడా వచ్చేసి. అందరూ ఆడుకుంటూ ఉంటారనమాట. మా బజార్‌న పిల్లలు కూడా చాలామంది ఎక్కువేనండి. అందరూ అటువైపు, ఇటువైపు పరిగెత్తుతూ ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంక అందులోనూ టెంపుల్‌కైతే వెళ్దాము. ఇంక ఇవాళ అందరం కూడా ఒక్క పొద్దులనమాట. ఒక్క పొద్దులతో టెంపుల్‌కి వెళ్ళాలి అనేసి ఇంక త్వరగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఫైనల్‌గా ఒక చిట్టి రథం అయితే వేసేసాననమాట. ఇంక పిల్లలందరికీ స్నానాలు చేసేపాటికి ఇంకా టైం అయితే ఎట్లాగా ఎంత అర్లీగా వెళ్దాం అనుకున్నా కానీ 10 పైనే అవుతుందండి టైం అయితే. 10, 10:30 అయితే కంపల్సరీ అవుతుందనమాట. ఇంక అందరము ఒకరు మార్చి ఒకరు స్నానాలు చేసేపాటికి కొన్ని అయితే భోగి మంట మీద పెట్టే ఉన్నామనమాట. కొంతమంది అయితే హీటర్ అయితే వేసుకొని ఉన్నాము. ఇంక పిల్లలు చూడండి మార్నింగ్ మార్నింగ్ ఇసుకలో ఎట్లాగా ఆడుతున్నారో ఇంక ఇదే పనండి అసలు. ఇంకా అసలు తిండి కూడా అనుకోరండి. ఉదయం కానివ్వండి, మధ్యాహ్నం, సాయంత్రం పిలిచి పెట్టేదాకా అస్సలు పట్టించుకోరనమాట. ఇంక ఎండ లేదు, గాలి లేదు, ఏం లేదు. కంటిన్యూగా ఆడుతూనే ఉంటారు. ఈ రోడ్ వర్క్స్ ఈ మధ్య జరిగాయనమాట మాకు. మా బజార్‌కి రోడ్లు ఈ మధ్య వేశారు. ఇంక అందుకనేసి ఇక్కడంతా సిమెంటు, కంకర అంతా కూడా ఉన్నాయన్నమాట. ఇసుక అంతా కూడాను. ఇంకా దాంట్లోనే ఆడుతూ ఉంటారండి పిల్లలు ఇంక కంటిన్యూగా ఒక్కటే ఆడడం అనమాట. క్రికెట్టు, ఈ కబడ్డీ, ఇంగా అన్నం నీళ్ళు అనుకోకుండా ఆడుతూ ఉంటారనమాట. ఇంకా మా పాప, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలండి వాళ్ళిద్దరూ. ఇంకా పిల్లలు బాబయితే క్రికెట్ ఆడడానికైతే అటు కాలేజ్ వైపు అయితే వెళ్తారు. డిగ్రీ కాలేజ్ ఉందనమాట ఇంటికి దగ్గరలోనే. ఆ కాలేజ్ దగ్గర గ్రౌండ్ ఉందండి. ఇంక ఆ గ్రౌండ్‌కైతే వెళ్ళిపోతారనమాట. ఇంకా పెద్ద పిల్లలంతా కూడా కొంచెం పెద్ద పిల్లలందరూ. ఈళ్ళైతే వెళ్లరనమాట కొంచెం దూరం అనేసి. ఈళ్ళంతా ఇసుకలోనేనండి. కంటిన్యూగా ఇసుకలోనే ఆడుతూ ఉంటారనమాట. భోగి మంట వేసాం కదా! చలికేమోనండి మా రోజీ చూడండి ఆ చలి మంట వేసిన దగ్గరకొచ్చేసి కూర్చొని మా బాబు లేపుతున్నా గానీ అస్సలు లేవట్లేదనమాట. వెచ్చగా ఉండేపాటికి అక్కడే కూర్చుండిపోయింది. బాగా ఎక్కువ చలి ఉంది గదా! అందుకనేమో వెచ్చగా ఉండేపాటికి అక్కడ వచ్చేసి, ఆ మంట దగ్గరే కూర్చొని అసలు మా బాబు లేపుతున్నా గానీ లేవట్లేదండి. వేడిగా వెచ్చంగా అక్కడే మంట దగ్గరే కూర్చొని చలి కాచుకుంటుంది చూడండి. రోజీ ఎంత తెలివో చూడండి దానికి. ఈ పండగ సీజన్ వచ్చిందంటే చాలండి పండగ నెలల్లో ఇట్లాగా ఇంటి దగ్గరికి గాజులోళ్ళైతే వస్తుంటారనమాట ఊరి దగ్గర. అందరూ గూడా ఈ పండగ నెలల్లో అయితే పెద్దవాళ్ళు గాజులైతే ఏయించుకుంటారండి చక్కగా. పనులన్నీ కంప్లీట్ అయిపోయాయనమాట. చక్కగా రెడీ అయ్యేసి టెంపుల్‌కెళ్ళేసి వచ్చిన తర్వాత అందరం టెర్రస్ మీదకెళ్ళేసి పతంగులైతే ఎగరేసామనమాట. పిల్లలు మా బాబయితే ఊరు దగ్గర నుంచి నెల్లూరు నుంచే తెచ్చుకున్నాడనమాట కైట్స్. లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాడు. అటు ఆడేసి అక్కడ సైడ్ మీద పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆడుకునేదానికి పనికొస్తాయి అన్నట్టుగా పెద్దది తెచ్చుకున్నాడనమాట ఒకటి. ఈగలు, ఒకటి ఏదో పాండా అయితే తీసుకున్నాడండి. పిల్లలైతే 3 రోజులైతే కంటిన్యూగా ఈ విధంగా టెర్రర్ మీదకొచ్చేసి బాగా ఆడుకుంటూ ఉంటారండి. ఎండ ఎక్కువ ఉందనేసి ఎక్కువసేపు అయితే లేదులేండి. కాసేపు ఆడుకొని కిందకైతే వచ్చేసారు. టుడే వీడియో ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి